ఏంటి భయ్యా పూజ చేస్తున్నాడేంటి? సారీ సార్ అయినా మీరు అక్కడేం చేస్తున్నారు సార్? డోర్ హ్యాండిల్ సరిపోతుందో లేదో అని చూస్తున్నా. సరిపోయిందా సార్? బాగా. నా పేరు వెంకటరమణ. ఐఎమ్ ప్యారిస్ ప్రసాద్. గ్లాడ్ టు మీట్ యూ. సార్ మీకేమైనా అనిపించిందా? నీకేమైనా అనిపించిందా? మీ చేయి తగలగానే ఏదో అనిపించింది, కానీ క్లారిటీ లేదు. ముందు అన్ని క్లారిఫై అవుతాయి, కూర్చో. థ్యాంక్ యూ సార్. అన్నట్టు వాట్ ఇస్ యువర్ టాలెంట్? వెంట్రులాక్విజం సార్. వెంట్రుకలు లాగడానికి అంత దూరం నుంచి వచ్చావా? వెంట్రుకు లాగడం కాదండి, వెంట్రులాక్విజం. మీకు ఐడియా లేదనుకుంటాను, చిన్న శాంపుల్ చూపిస్తాను. రే చిట్టుబాబు, వీళ్ళకేం తెలిసినట్లేదు. చిట్టుబాబు సార్ గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు. హౌ డు యు డు? ఏంటి బొమ్మలాటకు 2 లక్షలా? అదేంటి మూర్తి గారు, అన్ని మాట్లాడుకొని రేట్ ఓకే అనుకున్న తర్వాతగా డేట్స్ ఇచ్చాను. మీకు తెలుసు కదా నా పేరు వెంకటరమణ, స్వామి పేరు. నాకెవరన్నా అన్యాయం చేయాలని చూస్తే వాళ్లే అన్యాయం అయిపోతారు. సెంటిమెంట్స్ తో భయపెడతావు ఏంటి? డబ్బులు ఎక్కువైనా ఫీల్ అయ్యాం. ఇది రాంగ్. నా ట్రాక్ రికార్డ్ తెలియక మీరు అలా ఫీల్ అవుతున్నారు. నేను చూపిస్తాను ఉండండి. నా డీటెయిల్స్ అన్ని మీరు ఒకసారి చూసారనుకోండి, మీ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. తర్వాత చూడొచ్చు, ముందు జ్యూస్ తాగవయ్యా. చూసి దేవుందండి, డబ్బులు పెట్టేవాళ్ళు మీ అనుమానాలు మీకు ఉంటాయి, అవన్నీ క్లియర్ చేసే బాధ్యత నాది. ఇక్కడ చూడండి, నేను బాబు గారు. ఆయన ఏమన్నారు తెలుసా? చాలా ఎక్సలెంట్ గా చేసావు వెంకటేశ్వర్లో. రైతులకు గిట్టుబాటు ధర లేకపోయినా నీ ప్రోగ్రాం పెట్టిన వాళ్ళకి పైసాకి పైసా గిట్టుబాటు అవుతుంది. ఆ విధంగా నువ్వు ముందు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కీర్తి శేషులు వైఎస్ఆర్ గారు ఏమన్నారు తెలుసా? అయ్యా రోషే గారు, మన వాళ్ళు 108కి ఫోన్ చేస్తే రై 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 అని వచ్చి వాళ్ళనట్టు, వెంకికి ఫోన్ చేస్తే తన బైక్ మీద సై 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 అని వచ్చి వాళ్తాడయ్యా. అంతేకాదు కడుపుబ్బా నవ్విస్తాడయ్యా. అలాంటి టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తికి 100 రూపాయలు ఎక్కువచ్చినా తప్పు లేదు అన్నారండి. అరే నువ్వు మిమిక్రీ కూడా చేస్తావా? ఒట్టి మిమిక్రీ ఏంటండి, కవితలు రాస్తాను, పాటలు పాడతాను. ఈ మధ్య నా డ్రీమ్ గర్ల్ ని వర్ణిస్తూ పాట రాశాను, అది ఎక్కడ పాడినా తెగ రెస్పాన్స్. అవునా? సారీ వెంకటరమణ, నీలో ఇంత టాలెంట్ ఉందని తెలియక 2 లక్షలు ఎక్కువని ఫీల్ అయ్యాను. ఇప్పుడు తక్కువని ఫీల్ అవుతున్నాను. జ్యూస్ తీసుకో. పెద్దలు ముందు మీరు. మరి ఇప్పుడు పిల్లాడివి, నువ్వు తీసుకో. అదొద్దు, షుగర్ లేదు, ఇది తీసుకో. ఓకే థ్యాంక్స్. వెల్కమ్. దీని మీద సంతకం చేయవయ్యా. సంతకం ఏంటి సార్? అగ్రిమెంట్ మీద అయ్యా. కరెక్టే, ఇది చాలా ఇంపార్టెంట్ కదా. తర్వాత ఇంకొచ్చి ముందు సంతకం చేయవయ్యా. దుర్మోహం చేస్తుంది. లెక్క మారింది. గ్లాస్ మార్కెట్. సార్ ఇది చూడండి, మీరు నాకు 1 రూపాయి ఇవ్వలేదు కదా, ఇక్కడ మొత్తం ఇచ్చినట్టు రాస్తుంది. తర్వాత చూద్దాంలేవయ్యా. లేదంటే ఇప్పుడే చూడాలి, లేదా మీరు తప్పు చేసామన్న బాధ మీ కడుపులో ఉండిపోతుంది. బయటకు వచ్చేలా ఉందయ్యా. ఏంటి వచ్చేది? బాత్రూమా? ముందు అగ్రిమెంట్ సెట్ చేసేయాలండి, లేదా దుర్మూర్తం వచ్చేస్తుంది. ఇంతకు మీరే చెప్పారు కదా. అగ్రిమెంట్ తయారు చేయాలంటే చాలా టైం పడుతుంది సార్. నా దగ్గర రెడీగా ఉంది. ఇలాంటి విషయాలు నేను చాలా కేర్ఫుల్ గా ఉంటాను. ఇదిగో అగ్రిమెంట్. ఆగండి, ఒకసారి చదువుకోండి. నా వల్ల కాదయ్యా. ఇప్పుడు జస్ట్ 24 పేజెస్. 24 పేజెస్ నా వల్ల కాదయ్యా బాబు. అయితే నేను చదువుతాను, మీరు ఉండండి. రండి. నీకు దండం పెడతా. నువ్వు చెప్పరా బాబు. వెంకీ అర్జెంట్ అన్నారుగా, పెట్టి చేసుకో, పని అయిపోద్ది. నెమ్మది. అక్కడ ఏడు అర్జెంటేమో. రాజుగారు నేను పుట్టి బుద్ధిరిగాక ఇంతవరకు ఎవ్వరు నన్ను రాజుగారు అని పిలవలా. సమ్మంగా ఉందబ్బా. ఏదో ఒకసారి ముగ్గురు కలిసి పిలవండి. అబ్బో మీరు సాయం చేసి పెట్టాలి రాజుగారు. సాయం అంటే డబ్బులు ఏమైనా అడుగుతారా ఏంటి? అది కాదు రాజుగారు, ఇప్పు పూలతో సారా కాసాము. మీరు కొంచెం తాగి పెట్టాలి. ఓ సింతేనా? రండి. మీరు రాజుగారు అంటే నాకు నరాలు దివ్వులు లాగుతున్నాయా. రండి కూర్చోండి. మగ పురుషులు సరే, మూసుకోవాల్సింది ముఖం కాదు. నువ్వు లోపల బొమ్మందు, లోపల బొమ్మను అంతే పో. అబ్బా ఎవరు ఏవిడా? ఆవిడ రాజుగారి భార్య. రాజుగారి భార్య. అరే నీకు ఆవులిస్తే నోరు మూసుకోవడం తెలియదు, ఆడవాళ్ళ గురించి తెలుసు నీకు? సార్ తీసుకోండి రాజుగారు. ఏవండి, దాహంగా ఉంది, కొంచెం నీళ్ళు తీసుకొస్తారా? గ్లాస్ ఎక్కడ? నువ్వు చేపింది ఎక్కడ? అదిరా గ్లాసు. తీసుకో గ్లాసు. అబ్బో, నువ్వు మొహం తప్ప ఇంకేం మూసుకోవట్లేదుగా. ఏవండి, ఇది కూడా దాహంగా ఉంది, కొంచెం నీళ్ళు ఇస్తారా? చేస్తుందిరా. వాడికి దాహం వేస్తుందా? దాహం వేస్తే ఇందాక అడగచ్చుకో. నువ్వు అడిగినప్పుడే అడగచ్చుకోరా. ఏముందిరా నీ బుర్రలో? నీ బుర్ర ఒకటే కదరా. నేను ఇస్తాను. ఎంతసేపు తీసుకుంటావురా నీళ్లు? ఎంతసేపు తీసుకుంటావురా? తీసుకో.
ఏమండి మళ్ళీ ఏమండి? దాహంగా ఉంది, ఇంకో గ్లాస్ నీళ్లు. ఇప్పుడే కదా నువ్వు తాగింది నీళ్ళు. కొట్టారు కదా సార్, గుండె ఎండిపోయింది. కొడుతో గొంతుండిపోయిందా? ఆ. గొంతు అడకుండా చెమ్మటావు నన్ను? గొంతు అడకుండా చెమ్మటావు నీకు? గొంతు అడకుండా దున్నపోతున్నట్టున్నావు. రాజుగారు అబ్బా హాయిగా ఉందా అట పిలుస్తుంటే. రాజుగారు ఆ, మంగరాజు గారి కర్ర కావాలండి. ఇదిగో కర్ర కావాలంటే ఆ మూలలో బోల్డ్ కర్రలు ఉన్నాయి, ఒకటి తీసుకెళ్ళు. ఆహా, ఆ కర్రలు కావండి, ఆయన చేతిలో ఉన్న కర్రే కావాలి. ఆయన చేతిలో ఉన్న కర్ర కావాలని అడిగావని తెలిసిందంటే నీ పుర్రె పగల కొడతాడు. అసలు ఎందుకయ్యా నీ కర్ర? అదే ఒక అమ్మాయి అడిగిందండి. అమ్మాయి అడిగిందా? ఆ, ఎవరా అమ్మాయి? ఆ పేరు తెలీదు. పేరు తెలీదా? ఆహా. పేరు తెలియని అమ్మాయి నిన్నే ఎందుకు కర్ర అడిగింది? నువ్వు నన్నే ఎందుకు అడుగుతున్నావు? ఎందుకు చేతులు అట్లా బిసుకుంటున్నావు? ఆ అమ్మాయికి నీకు ఏమిటి సంబంధం? ఆహా, సంబంధమే లేదండి, సంబంధం లేదా? ఊరికి అడిగింది. ఊరికి అడిగితే కర్ర తేవడం ఎందుకు మరి? ఆ సంబంధం ఉన్నదండి, ఇద్దరు ప్రేమించుకుంటున్నారండి. ప్రేమించుకుంటున్నారా? అయితే సరే. లేదండి, ప్రేమ లేదేం లేదు అసలు. అబ్బే, ప్రేమించుకుంటున్నారండి. ఆ, అదేనండి, ఉంది, ప్రేమ ఉంది, లోతైన ప్రేమ ఉంది. ప్రేమ ఉంటే ప్రేమ కోసం కర్రేంటయ్యా? రాజుగారిని చెప్పి ఆయన పుర్రె తీసుకురమ్మన్నా తీసుకొస్తా. లేవండి. అన్నా అన్నా ఏడరా పూలు కొబ్బరికాయ పొడి వచ్చా ఎవరి చెవులో పెడదానే ఎవరి బుర్ర మీద కొడదానే అది కాదన్నా, ఊళ్ళో వాళ్ళ బట్టలు వస్తున్నాని నువ్వు శబ్దం చేసావు కదా, అందుకని నీ పదవి నాకు రావాలని దేవుడి దగ్గర పూజ చేయడానికి వెళ్తున్నా. గురువు గారు కదా, ముందు నీ ఆశీర్వాదం తీసుకుందా అన్నచ్చా. నేను వదిలేసింది పెద్ద మంత్రి పదవి, దాన్ని నువ్వు తీసుకుంటావు. తాతనా కొడక. అసలు ఈ శాంతాల పేజును చూసి ఈ ఊళ్ళో ఎవడన్నా ఒక గొడ్డ మొక్కి వేస్తాడంట్రా. అనాథరచ్చక ఉచ్చే ఉచ్చే ఉచ్చే. అమ్మో, ఈ అడుక్కు తినేవాడు అనాథరచ్చకుడు. నీకేయటానికి ఆయన ఒంటి మీద గొడ్డలు ఉండాలి కదా. అప్పటి నుంచి చెప్పలేదు. పందికొక్కు చచ్చిన వాసన వస్తా ఉంటే ఏంటా అనుకున్నా. ఇదే బాబు విషయం. అయినా ఇది నువ్వు విప్పేయాలంటే నీ దగ్గర ఇంకోటి ఉండాలి కదా. అయ్యో అన్నా, ముందు నువ్వు కొబ్బరికాయ కొట్టన గోసి వేయించుకుంటాను. బోని బేరం ప్యాసింజర్ పోతే దొరకడు. ఇదిగో ఆయన గారు చెప్పింది ఎలా 6-5 ఏట చుట్టాడంట మొలక గోచి. ఇప్పుడు దాన్ని తీసుకెళ్లి మన ఊరు చెరులో ఉతికామనుకో, చెరులో చేపలే కాదురా బర్రెలు గొర్రెలు ఊళ్ళో జనం కూడా చేస్తారు. అంత పెద్ద దొబ్బొస్తుందన్నా. ఆలస్యం చేస్తే ఇంగ్లీష్ వాళ్ళ జబ్బు అంటారు చూడు, ఎయిడ్స్ అది కూడా వచ్చేస్తాయి. ఆ జబ్బొచ్చినోడి పేసి ఎలాగుంటదన్నా? ఒక్కసారి నీ ముఖం అద్దంలో చూసుకో అన్నా, నీకే అర్థమైపోద్ది. నీది పెద్ద దివ్య భారతి పేసు కదా మరి. అన్నా 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 పట్టకన్నా, మొదటి రోజు కదన్నా జీవించన్నా. ఆ పళ్ళి అక్కడ పెట్టు. ఇదండి అన్న జీవించిన కొట్టకదా